సంక్షేమ పథకాల పేరుతో పార్టీలు ఎన్నో హామీలు ఇస్తుంటాయి. అయితే అందులో కొన్ని హామీల్ని అమలు చేయడం ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ముఖ్యంగా పేదలకు ఉచితంగా ఇళ్లు అందించే పథకం కూడా దాదాపు అలాంటిదే. కీలకమైన జనాకర్షకమైన ఈ హామీని ప్రధాన రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తూ ఉంటాయి. ఎన్నికల్లో పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసే ఇళ్ల పథకం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. తాము అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇంద్రమ్మ ఇళ్లను ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. నారాయణపేట జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం పథకానికి శ్రీకారం చుట్టారు. ఓ లబ్ధిదారుడికి ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పేదలకు గతంలోనూ కాంగ్రెస్ పార్టీనే పెద్ద ఎత్తున ఇళ్లు నిర్మించి ఇచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎంతమంది పేదలకు ఇళ్లు ఇచ్చిందో చెప్పాలన్నారు. అంతేకాదు ఇందిరమ్మ ఇళ్లు ఉన్న ఊళ్లలో తాము పోటీ చేస్తామని, డబుల్ బెడ్రూమ్ ఉన్న ఊళ్లలో బీఆర్ఎస్ పోటీ చేయాలని సవాల్ విసిరారు ఆయన. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిన 10 ఏళ్ళని నేను అడుగుతున్నా. సంవత్సరంలో 5 లక్షల ఇండ్లు మేము ఇస్తాం. ఆనాడు 10 ఏళ్ళ 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మేము ఇచ్చినాం. నేను అందుకే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకు ఒక సవాల్ విసురుతున్నాను. చిత్తశుద్ధి ఉంటే మీరు రాండి. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో రేపు సర్పంచ్ ఎన్నికలలో మేము ఓట్లు అడుగుతాం. ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇండ్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయం. నువ్వు నీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న ఊర్లలోనే నువ్వు పోటీ చేయాలి. నీకు దమ్ముందా? మరోవైపు డబుల్ బెడ్రూమ్ హామీని అమలు చేసే విషయంలో అంతగా సక్సెస్ కాలేకపోయిన బీఆర్ఎస్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విమర్శలను ధీటుగా ఎదుర్కోలేకపోయింది. అయితే తాము కొన్ని వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించామని, మరెన్నో ఇళ్లను తమ హయాంలో దాదాపుగా పూర్తి చేసి ఉంచామన్నది బీఆర్ఎస్ వాదన. అయితే రాబోయే కాలంలో బీఆర్ఎస్ ఈ అంశంలో ఏ విధంగా ముందుకెళ్తుంది, ప్రజలను ఏ విధంగా తమ వైపు తిప్పుకుంటుంది అన్నది ఆసక్తికరమైన అంశం. ఈ అంశంలో క్రెడిట్ కోసం బీజేపీ కూడా ప్రయత్నిస్తోంది. ఇంద్రమ్మ ఇళ్ల పథకంలో కేంద్రం వాటా కూడా ఉందని, అయినా ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో కాంగ్రెస్ ఫెయిల్ అవుతుందని ఆరోపిస్తోంది. మరికొన్ని నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంలో బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇంద్రమ్మ ఇళ్ల అంశం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశంగా ఉంటుంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఈ అంశాన్ని లేవనెత్తారు అనే టాక్ వినిపిస్తోంది. అయితే గత బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం హౌసింగ్ శాఖకు 9,184 కోట్లు కేటాయించింది. ఇందులోనే కేంద్రం అమలు చేసే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాల కింద 3,500 కోట్లకు పైగా కేంద్ర ప్రయోజిత నిధులు కూడా అందుతాయని పేర్కొంది. మొదటి దశలో ఈ ఏడాది నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 4,16,500 ఇళ్లను నిర్మించాలని, రిజర్వ్ కోటాలో మరో 33,500 ఇళ్లు కలిపి 4,50,000 ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. అయితే బడ్జెట్లో మొత్తం ఇళ్ల నిర్మాణాలకయ్యే నిధుల్లో 40% కేటాయించింది. అయితే ఈ ప్రక్రియ చాలా నెలలు కొనసాగే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు నిధులు సమకూర్చుకుంటూ ముందుకు సాగొచ్చు అన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.